శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండం నుంచి 21వ సర్గంని పారాయణ చేసుకుందాము. విశ్వామిత్రుడు క్రుద్ధుడవ్వడము, వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశము, దశరథుని యొక్క అంగీకారము, ఈ అంశాలు ఉంది. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దశరథుడు అంటే విశ్వామిత్రుడు రాముని పంపమని అడిగితే, రాముడు ఎంతో కాలం తర్వాత నాకు జన్మించాడు, రాముడు నా ప్రాణము, రాముడిని వదిలేసి నేను ఉండలేను, నా పరివార సైన్యం కూడా మేము వచ్చి ఆ యొక్క మారీచ స్వభావాన్ని మేము ఎదుర్కోలేము, అటువంటిది రాముడు ఏం చేస్తాడు, ఇంకా యుద్ధ విద్య అవన్నీ కూడా నేర్చుకోలేదు, ధనుర్విద్య అవన్నీ కూడా నేర్చుకోలేదు, ఏ విధంగా యుద్ధం చేయగలడు, మన్నించండి, నేను కానీ నా రాముడు కానీ నా పరివారం కానీ ఆ మారీచ స్వభావంతో మేము యుద్ధం చేయలేము, అశక్తులము అని చెప్తాడన్నమాట. ఆ దశరథుడు ఈ విధంగా చెప్పిన వెంటనే విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి తట్టుకోలేనంత కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమంటాడంటే, ఏమన్నాడు ఏంటి దశరథుడు ఏమన్నాడు అన్నది ఈరోజు పారాయణలో మనం తెలుసుకుందాము. దశరథుడు ఎటు దిక్కుతో తోచని వాడై పుత్రవాత్సల్యంతో తడబడుతూ పలికిన మాటలని విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఈ విధంగా అన్నాడు. ఏంటంటే, ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేర్తును అని మాట ఇచ్చావు నువ్వు, ఇప్పుడు ఆ మాటని తప్పడానికి సిద్ధపడుతున్నావు నువ్వు. ఇట్లు ఈ విధంగా ప్రతిజ్ఞాభంగానికి ఒడిగట్టుట రఘువంశజలకు తగదు. అంటే రఘువంశస్థులకి ఈ ఆడిన మాట తప్పడం అన్నది తగని పని అని చెప్తున్నారు. ఇట్లు చేయడం మీ వంశానికే కళంకం. ఓ దశరథ, ఇట్లు మాట తప్పడం నీకు యుక్తంగా అనిపిస్తే కనుక నేను వచ్చిన దారినే అంటే రిక్తహస్తాలతోనే వెళ్ళిపోతాను. కాకుత్స్థ వంశమున పుట్టిన నువ్వు మాట తప్పావు, సరే, నువ్వు నీ వారితో కూడి సుఖంగా ఉండు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపద్రిక్తుడు కాగా భూమండలం అంతా కంపించింది. దేవతలందరూ భయగ్రస్తులయ్యారు. నిష్ఠాగరిష్ఠుడైన ధీరుడు మహానుభావుడు అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతా భయంతో చలించడాన్ని గమనించి దశరథనుతో అంటున్నాడు అన్నమాట ఈ విధంగా. ఓ రాజా, నువ్వు వాసిగెక్కిన ఇక్ష్వాంక వంశమున జన్మించావు. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతాన్ని పాటించే వాడివి నువ్వు, సర్వశుభ లక్షణాలు కలవాడివి నువ్వు. కనుక నువ్వు ధర్మానికి ధర్మహానికి తలపడవద్దు, అంటే అధర్మాన్ని చెయ్యొద్దు. ఓ రఘువంశజ, ముల్లోకాలలో నువ్వు ధర్మాత్ముడిగా వాసిగాంచిన వాడివి. స్వధర్మాన్ని ఆచరించు, అంటే ఆడిన మాట తప్పకు, అధర్మానికి పాల్పడవద్దు. ఓ రఘువంశోద్భవ అంటే మీ కోరికలు నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకోవడానికి అశ్వమేధయాగ ఫలము బావులు చెరువులు తవ్వించడము మొదలైన ధర్మకార్యాలు ఆచరించిన ఫలితము నశిస్తుంది. కాబట్టి విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపు. రాముడు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడైనను కాకున్నాను విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో ఉన్న అమృతం వలె ఆయనను రాక్షసులు ఏమీ చేయలేరు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యాలు కలవాడు, మిక్కిలి ప్రతిజ్ఞాశాలి, ఈ లోకం నందలి తాపసులలో మేటి అయినవాడు, వివిధ శాస్త్ర ప్రయోగాలను తెలిసినవాడు, చరాచరాత్మకములైన ఈ 3 లోకాల యందు ఈయనతో సాటి అయిన అస్త్రప్రయోగ కుశలలు మరొకరు లేనే లేరు. ఇంక ముందు ఎవ్వరు కూడా ఉండబోరు.
దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు మొదలైన వారిలో ఎవ్వరూ కూడా విశ్వామిత్రునితో సమానమైన అస్త్రప్రయోగ నిపుణులు లేరు. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా కృశాస్పుడు అనే ప్రజాపతి పరమధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపంలో ఆయనకి అంటే విశ్వామిత్రునికి ఇచ్చాడు. కృశాస్పుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు ఎక్కువ రూపాలు కలిగిన వారు, అంటే అనేక రూపాలు కలిగిన వారు, మహావీరులు, తేజశాలురు, జయాన్ని కూర్చేటువంటి వాళ్ళు. జయ, సుప్రభ అను దక్షకన్యలు సుందరాంగులు. వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన 100 అస్త్రశస్త్రములను సృష్టించారు. అసుర సైన్యాన్ని సంహరించడానికి జయ అను ఆమె మిక్కిలి శక్తి సంపన్నులు, కామరూపులు, శ్రేష్ఠులు అయిన 50 మంది కుమారులను కన్నది. సుప్రభ అను ఆమె సంహారులు అను పేరు గల 70 మంది పుత్రులను కంది. వారు జయింపశక్యం కానివారు, అమోఘ పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు వాళ్ళందరూ కూడా. కుషుకొని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా తెలిసినవాడు. అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రాలను కూడా సృష్టించగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. కావున ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపడానికి సందేహించవద్దు. విశ్వామిత్రుడు స్వయంగానే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు. కానీ నీ కుమారునికి మేలు చేకూర్చడానికే నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను ఇట్లా అభ్యర్థిస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి చెప్పాడనమాట. అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజుకి చెప్పాడు. వశిష్ఠ మహర్షి యొక్క హితవచనాలకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయాడు. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని యొక్క శ్రీరాముని పంపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. జై శ్రీరామ్.